వనజీవి రామయ్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వనజీవి రామయ్య తన తుది శ్వాస వరకు విత్తనాలు సేకరించారు. మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం అనుక్షణం పరితపించిన వ్యక్తిగా పేరుగాంచి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన సేవలు గుర్తిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగువారి కోసం 9వ తరగతిలో ఓ పాఠ్యాంశంగా వనజీవి రామయ్య జీవి చరిత్ర పొందుపరిచింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతిలో సాంఘిక శాస్త్రంలో వనజీవి రామయ్య చరిత్ర పాఠ్యాంశంగా పెట్టడంతో భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 43 ఏళ్ల పాటు 1.5 కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ పురస్కారం పొందారు. మరింత సమాచారం వనజీవి రామయ్య ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. పైగా మొక్కలు నాటాడు, భావితరాలకు ఆదర్శప్రాయమయ్యాడు. మొక్కలే ప్రాణధారం అని జీవించాడు. తన 15వ ఏటనే బాల్యంలో నుంచే మొక్కల పెంపకాన్ని స్టార్ట్ చేశాడు. తన పుట్టిన ఊరు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా పేరుగాంచాడు. దరిపల్లి రామయ్య తన ఇంటి పేరుతో దరిపల్లి రామయ్యగా ప్రఖ్యాతిగాంచిన అతను కాస్త 15వ ఏట నుంచి మొక్కల పెంపకాన్ని కేవలం మొక్కలనే పెంపకంగా ఆదర్శప్రాయంగా చేస్తూ మొక్కలను పెంచడం, తర్వాత విత్తనాలు సేకరించడం, ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో రోడ్ల వెంట ఉండే విత్తనాలు సేకరించడం, తర్వాత మామిడి మొక్కలతో పాటు ఈ ఎక్కువగా చింత మొక్కలను కూడా తీసుకొని రావడం, ఆయన సేకరించడం, వర్షాకాలంలో ప్రతి రోడ్ల వెంట ప్రకృతి ప్రేమికుడిగా మారాడు. సుమారు 1.5 కోటి మొక్కలకు పైగా నాటాడు. సుమారు ఆయన ఉంటున్న రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి పల్లెగూడెం నుంచి మొదలుకొని దాదాపు 16 కిలోమీటర్ల వరకు ఖమ్మం పట్టణం జలగన్ నగర్ వరకు కూడా సుమారు రోడ్డు మహబాద్ రోడ్డుకి ఇరువైపులా కూడా రెండు రహదారికి ఇరువైపులా కూడా దాదాపు ఇక్కడ 30 లక్షల మొక్కలు కూడా నాటాడు. దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రత్యేకంగా ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ప్రభుత్వ కార్యాలయాలు, పశు వైద్యశాలలో కూడా పూర్తిగా ఆయన మొక్కలు నాటడమే ఆయన జీవిత ఆశయంగా చేసుకున్నాడు. అంటే మా నాన్నగారి కంటే చిన్నతనం నుంచే మొక్కలు అంటే ప్రేమ. దానివల్ల నాన్నగారు చదువుకుంది 5వ క్లాస్ అయినా కూడా అప్పటాల్సి మొక్కలు అంటే ఆయనకి ప్రేమ అనమాట. మా నాయనమ్మ గారు ఒక సొర గింజలు అంటే మనం ఇంట్లో పెరట్లో నాటుకునే దాన్ని బట్టి నాన్నగారికి ఎందుకు పెడుతున్నాం అమ్మ అంటే ఇవి మనం నాటుకుంటే మనకి కాయలు ఇస్తాయా అని చెప్పింది. అప్పటాల్సి నాన్నగారికి ఏంటంటే అప్పుడు ప్రాసెస్ మనకి కూరగాయలు వస్తున్నాయి, అదేందో మనం మొక్కలు పెంచితే మామిడి చెట్లు, నిమ్మ మొక్క అవి చెప్తే మన పిల్లగాళ్ళకి పనికొస్తాయి అన్నట్టుగా ఆలోచనతో దాని మీద ప్రేమతోని చేసుకుంటూ వచ్చేసరికి 85 సంవత్సరాల మంది చేసుకుంటున్నావు. ఈ 85 ఇప్పుడు ఏ చెట్టు కానొచ్చినా కూడా గింజలు ఏరటం, దాని ఫలితం వల్ల ఒక్క కాయలో 10 గింజలు ఉంటాయి. దాన్ని పోగొట్టుకోకుండా పెరట్లోనో తోటలోనో వేసుకోవడం వల్ల అట్లా చెప్పేవాడు అనమాట. ఒక్క చెట్టు మనకి 10 మందిని ఆకలి తీరుస్తుంది, నీడనిస్తుంది, ఆకలి తీరుస్తుంది అని పనులదైతే ఆకలి తీరుస్తుంది. నీడ చెట్టు అయితే మనకి 10 మంది నీడ కూకోవచ్చు అని చెప్పేవారు. మన వాళ్ళ గ్రామస్తులు చెప్పండి బ్రదర్, అసలు మీ గ్రామానికి సంబంధించిన దరిపల్లి రామయ్య గారు 1 కోటికి పైగా మొక్కలు నాటడం ఎలా ఉంది, ఎలా చూడవచ్చు? అసలు ఆయన ప్రాణవాయువు కూడా అందరికీ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలు నాటడం అని అందరికీ ఆదర్శప్రాయంగా చెప్పటం, చివరి తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన మొక్కలే పెంచడం ధ్యేయంగా చూశాడు. ఎలా చూడండి, నిన్నటి వరకు కూడా ఇత్తనాల కార్యక్రమం అండి. ప్రతి ఇత్తనాలు టేకు మొక్కలు కావచ్చు, ఏ మొక్కలు, ఏ గింజలు కావచ్చు, ఏదైనా సరే మొత్తం ప్రతి వాడవాడకి, ప్రతి గ్రామానికి, ప్రతి బజార్కి, ప్రతి ఏరియా వ్యక్తికి కూడా మొక్కలు గింజలు దొరికే కాబట్టి చూసుకుంటూ ఏరుకుంటూ వచ్చి సాయంత్రానికి వల్ల ఈ మొత్తం ఈ గింజలు ఏరుకొచ్చుకున్నా, ఇతనం కోసం చెప్పి చుట్టుపక్కల అన్ని గ్రామాలన్నీ తెలియపరిచే మనిషి విధంగా చూసుకుని పెట్టేవాడు. వనజీవి రామయ్య, దరిపల్లి రామయ్య, అసలు ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య. ఆయన వనజీవి రామయ్యగా రాను ప్రఖ్యాతిగాంచారు. ఆయన 5వ తరగతిలో మల్లేశం ఆయన ఉపాధ్యాయుడు. ఆయనకు బోధించిన పాఠాలు మొక్కలే లాభం, మొక్కలు పెంచడం వల్ల చాలా లాభాలని అనే ఒక సూక్తితోనే ఆయన ముందడుగు వేయడం కాకుండా తన 43 ఏళ్ల ప్రస్థానంలో 15 ఏళ్ల ప్రాయం నుంచి కూడా 43 ఏళ్ళు అంటే ప్రస్థానం 43 ఏళ్ళు సుమారు పాటు ఆయన మొక్కలను దాదాపు 1.5 కోటి పైగా మొక్కలు నాటడమే కాకుండా 1.5 కోటి మొక్కలు నాటి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వనజీవి రామయ్య ఎక్కడ కలిసినా కానీ అతనితో సెల్ఫీలు దిగటం, వీడియోలు తీసుకోవడం కూడా అతనితో సర్వసాధారణంగా ఉంటుంది. మరి మనతో పాటు ముత్తగూడెం సంబంధించిన కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి పక్క ఊరికి వచ్చి రెడ్డిపల్లిలో స్థిరపడటం, ఆయన 1 కోటికి పైగా మొక్కలు అంటాం, ఎలా చూడాలి? అసలు చాలా ఇదిగా మా ఇంట్లో ఇత్తనాలు కూడా పట్టుకొచ్చేవాడు వచ్చేసి. మీ నాన్నగారంటే నాన్నగారంటే మంచి గురువుగారు మాదిరిగా అసలు ఈ ఏరియాకి మొక్కలకు సంబంధించినది ఏదైనా విద్య రూపంగా చెప్పేవాడు ప్రతి ఒక్కరికి. అసలు తీరని లోటు మాకు ఇప్పుడు.
సరే తను చదువుకున్నది 5వ తరగతి వరకే కానీ మొక్కల శాస్త్రీయనామాలు కొన్ని మొక్కలకు సంబంధించిన శాస్త్రీయనామాలు కూడా ఏకంగా చెప్పటం అందరికీ చాలామంది క్లాసుల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో కూడా అతని స్ఫూర్తిదాయకంగా పెట్టేవారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 9వ తరగతి సంబంధించిన 9వ తరగతిలో పాఠ్యపుస్తకంగా పెట్టడం, తెలంగాణ ప్రభుత్వం కూడా 6వ తరగతిలో తెలుగులో ఒక పాఠ్యపుస్తకంగా పెట్టడం కూడా రామయ్య వనజీవి రామయ్యకు సంబంధించిన నివాళి అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు అందుబాటులో సిపిఐ నాయకులు మౌలానా గారు ఉన్నారు. మౌలానా గారు చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా పేరుగాంచాడు, 1 కోటి మొక్కలు పైగా నాటాడు. ఆయన జీవితం ఎలా ఉంటుంది? దరిపల్లి లాలయ్య గారి కుమారుడు రామయ్య. రామయ్య ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితకాలం అంతా పర్యావరణ పరిరక్షణ కోసం 1 కోటి మొక్కలు నాటాడన్న కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆ రకంగా తన జీవితాన్ని సార్థకం చేశాడు. ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డుని బహుకరించింది. ఆయన ధన్యజీవి. ఇది భావితరాలకి ఆయన జీవితం ఆదర్శంగా ఆయన స్ఫూర్తితో భావితరాల్లో పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని ఆశిస్తూ వారి కుటుంబానికి సరే, మొదటగా చూడవచ్చు దరిపల్లి రామయ్య భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. దాదాపు 1 కోటి మొక్కలకు పైగా నాటడమే కాకుండా భావితరాలందరూ కూడా మొక్క నాటండి, భావితరాలు భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు పడిపోతాయో తెలియని పరీక్షల్లో ఆయన నాటిన దాదాపు సుమారు ఇటు పల్లెగూడెం నుంచి మొదలుకొని ఆయన నివాసం ఉంటున్న రెడ్డిపల్లి నుంచి మొదలుకొని జలగన్ నగర్ వరకు కూడా మహబూబాద్ రహదారి ప్రధాన రహదారి వెంట కూడా సుమారు 16 కిలోమీటర్ల వైపు కూడా 16 కిలోమీటర్ల వెడల్పులో 2 రహదారికి ఇరువైపులా మొక్కలు చింత మొక్కలతో పాటు మొక్కలు భయంకర ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటమే కాకుండా ఆయన దినచర్య కూడా తెల్లవారుజామున 6 గంటలకు మొదలవుతుంది. 6 గంటలకు మొదలైన తర్వాత తన సతీమణిని తీసుకొని తన ప్రభుత్వం ఇచ్చిన బైక్పై తీసుకొని విత్తనాల సేకరణ చేయడమే కాకుండా నిత్యం వర్షాకాల సీజన్లో మొదలైందంటే సార్ జూన్ 15 నుంచి మొదలుకొని ఆయన దాదాపు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా విత్తనాలన్నీ సేకరించిన ఎండాకాలంలో సేకరించిన వేసవిలో సేకరించిన విత్తనాలన్నింటి కూడా వర్షాకాలంలో పదునైన చెరువు కట్టలమ్మటి దాంతో కుంటల అమ్మటి దాంతో రహదారుల వెంట కూడా మొక్కలు నాటడమే కాకుండా ఆయన దినచర్యగా ఉండేది. ప్రొద్దునాక తన కుటుంబానికి ఇటు చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు దరిపల్లి రామయ్య.